నుంచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఆకాశంలో మొదటి ఆకాశంలో మొదటి గతించిపోయాను, సముద్రమును మరియు తన వర్తమును కలంకరింపబడిన కుమార్తెను సిద్ధపడి పరలోకముల దేవుని దిగువస్తులతో సైన్సులతో దేవుడు మరణం ఇంకా ఉన్నది మాసంలో నేను అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమే అలవాడు పట్టుకున్నాను జీవించలను ఒక్కలోని జనమును నేను ఉచితముగా వీళ్ళు సంబంధించాను. నేను దేవుడు ఆ విశ్వాసంలో మరణము. ఇంకొక వచనం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి మనుషుడు తాను పరీక్షించుకోవాలి, అలాగే చేసి ఆ పాత్రలో త్రాగవలెను. దేవుని సహాయార్థ నిమిత్తం ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆలోచనకర్త, మిత్రుల తండ్రి, సమాధానకర్త, కొందనాలు పరిశుద్ధుడైన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు ప్రభా సృష్టికర్త ప్రభా, ఆ సృష్టిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నేనైతే ప్రభా నీ చేత సృష్టింపబడి ఈ లోకంలో ప్రభా సృష్టానికి పూజిస్తూ నశించి నాశనానికి సిద్ధంగా ఉంటుండగా ప్రభా, మరి నన్ను ప్రేమించేవారు ఎవరు లేనప్పుడు ప్రభా మీరు నన్ను ప్రేమించి నా కోసం ప్రభా ఆ యొక్క గొప్ప మహిమను విడిచిపెట్టి మీరు పరిశుద్ధుడు ఆడపతిగాను చేపడితే దేవుడు అయ్యండి ప్రభా నా కోసం ఈ లోకానికి ప్రభా మరి ఆ ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు ఈ లోకంలోకి దాసుని రూపం ధరించుకొని వచ్చి ప్రభా నా నిమిత్తం ఒక శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచడం ద్వారా మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో నీ వైపు చూస్తుండగా నీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయా సహాయం చేయండి ప్రభా, యోగ్యమైన రీతిలో నీ బలంలో పాల్పొందినట్లుగా ఈ యొక్క వర్తమానంతో నన్ను మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా కోరుకుంటున్నాం ప్రభా. మాట్లాడేవాడు వట్టివాడు ప్రభా మీరు సహాయం చేయండి, నోటి మాన్యం కలిగిన వాడు. ఆయా మత్తయి సువార్త 10:20, 21:9, కీర్తన 81:10 3 వాగ్దానం చేతపట్టుకొని నీ వైపు చూస్తుండగా సహాయం చేయమని కోరుకుంటూ గొప్ప దేవుడిగా స్తుతిస్తూ త్వరలో రానైన నీ యేసుక్రీస్తు నామములో అతి వినంత అడిగి వేడుకొని బదులాడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువుతూ వచ్చాము 1 నుంచి 8 వచనాలు. మరి మీరు ఏమైనా గమనించారా ఈ వచనం చదివినప్పుడు? అధ్యాయం ఎందుకు చదివాం? ఎవరైనా గమనించారా? గమనించలేదా? గమనించారు కొంతమంది. కాబట్టి ఏదో మనం వాగ్దానం మోటో కార్డు వాగ్దానం తీసుకెళ్లి ఇంట్లో తగిలించేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఆ వాగ్దానాన్ని మనం మరి క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి 1వ తారీఖు వచ్చింది, ఆ వాగ్దానం తీసుకున్నాం, మోటో కార్డు వాగ్దానం, అది తీసుకెళ్లి ఇంట్లో తగిలించాము, కానీ ఆ వాక్యం ఏంటో మనకు తెలియదు, దాన్ని మనం ప్రార్థన చేయట్లేదు అనుకో, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ మనకి ఉండదు. కాబట్టి ఆ యొక్క వాగ్దానంలో మొదటి వాగ్దానం మనం చదువుకుంటూ వచ్చాం. అది మరి 5వ వచనంలో ఉంది, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. బిహోల్డ్ ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ అని ఈ యొక్క వచనం మనం ఈ అధ్యాయం చూసినట్లయితే మరి ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం మరి మనందరికీ తెలుసు, పద్మాసు దీవులో యొక్క యోహాను గారు మరి దేవుని చేత పొందిన దర్శనం చేత యొక్క గ్రంథాన్ని తాను రాస్తూ వచ్చాడని కదా. ఈ యొక్క పత్రిక రాసింది ఎవరండి? యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను, ప్రియుడైన యోహాను, 2 ఒకటే సరే, శిష్యుడైన యోహాను, ఓకేనా. సో ఆ యొక్క యోహాను గారు ఈ యొక్క పత్రిక బాప్టిజం ఇది
శిష్యుడైన యోహాను గారు ఈ యొక్క పత్రిక రాస్తూ మరి ఈ వచనం రాస్తూ వచ్చారు. మరి ఈ వచనం చెప్పింది ఎవరండి? ఇక్కడ ఈ స్పీకర్ ఎవరు? హూ ఇస్ ద స్పీకర్ హియర్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని. అంటే ఇక్కడ మరి నూతనమైనవిగా చేయాల్సిన అవసరం ఏంటి? నూతనమైనవిగా చేస్తాను అని అంటున్నాడు. అసలు నూతనమైనవిగా చేయాల్సిన అవసరం ఏంటి? దాన్ని ధ్యానించక ముందు మరి ఈ యొక్క నూతనమైనది అన్నప్పుడు నాకు ఒక వచనం గుర్తొస్తుంది. ఇంకా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ యొక్క సొంత రక్షకుడిగా మీరు అంగీకరించలేదో మీరు ఇంకను పాత సృష్టి. ఇంకా ఎవరైతే యేసు ప్రభు వారిని మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి మరి మీరు ఆ పాప జీవితంలో జీవిస్తున్నారో, మీరును కూడా రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు, మళ్ళా పాప జీవితంలో జీవిస్తున్నట్లయితే మీరు కూడా ఇంకను ఆ పాత సృష్టి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో, మరి 1 కొరింథీ 5:17 చెప్తూ వచ్చింది ఈ విధముగా ఏమందంటే, మరి కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. అంటే ఈ యొక్క వచనం ప్రకారం ఏంటంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారు ఇంకనూ పాత సృష్టి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత సృష్టిలో ఉన్నది ఏంటి అంటే అది మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ఈ యొక్క మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మనం చదువుకుంటూ వచ్చాం. పాత సృష్టిలో 8వ వచనంలో 21:8 మనం చూస్తూ వచ్చాం. ఆ పాత సృష్టి ద్వారా మరి ఏం జరిగిందంటే అది ఒక రెండో మరణానికి మనల్ని తీసుకువెళ్ళేదిగా కారణం అవుతూ వచ్చింది. దాన్ని మరలా ధ్యానిద్దాం. కాబట్టి ఇంకా ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించలేదో మీరు పాత సృష్టిలో ఉన్నవారని అర్థం. తద్వారా మీకు వచ్చే బహుమానం ఏమిటంటే 8వ వచనంలో మనం చదువుకున్న రీతిగా రెండవ మరణము. అన్న ఇప్పుడు నిలబడినప్పుడల్లా ఈ వచనం చదివేస్తున్నాడు అని అనుకోవద్దు. కాబట్టి మరి ఈ వచ్చిన దేవుని వాక్యం మరి ఏదైతే మరి రాయబడిందో మరి మన బతికినంత కాలం చదివిన ఇదే వాక్యం కదా, వాక్యం మారదు. కాబట్టి దేవుని వాక్యం ఏది సెలవిస్తుందో అదే ఇక్కడ నిలబడిన వారు ఎవరైనప్పటికీ వారు దాన్ని చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇంక దేవుని అంగీకరించలేదో మరి వారికి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని జీవితంలో నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. వారం వెంబటి వారం నువ్వు మందిరానికి వస్తున్నావు, వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోతున్నావు. నీవు దేవుడిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే నువ్వు మందిరానికి వచ్చడం వల్ల ఉపయోగం ఏమిటి? ఏదో వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళిపోయావా అన్న రీతిలో ఉంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. వచ్చానంటే పేరుకి మాత్రమే కానీ నీ ఆత్మకి ఏమి జరుగుతుంది? నీ ఆత్మ ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి చెందమని దేవుని వాక్యం 1వ పేతురులో రాయబడి ఉంది. కాబట్టి నేను ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అలా చేరాలంటే మొట్టమొదటి అనుభవం మనం ఇంతకుముందు చూసుకుంటూ వచ్చాం. ఇంతకుముందు ఆ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. 4 పిల్లర్స్ గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. ఇంతకుముందు గుర్తుంది ఎవరికన్నా? 4 పిల్లర్స్ గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ 4 పిల్లర్స్ నీ యొక్క జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగగలుగుతావు. హెబ్రీ 6:1-2 వచ్చినట్టు అది మనం చూసుకుంటూ వచ్చాం. మరి దేవుని యందు విశ్వాసము, ఒక్కరు చదవండి సిస్టర్. దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మం గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పులను పునాది మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూలోపదేశము అని సంపూర్ణ ఒకటకు సాగిపోదుము. కాబట్టి ఈ 4 పిల్లర్స్ ని మనం ఇంతకుముందు ధ్యానిస్తూ వచ్చాము. మరలా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఎవరైతే యేసు ప్రభుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారి యొక్క 4 పిల్లర్స్, క్రిస్టియన్ ఫౌండేషన్స్ అంటారు వీటిని. ఈ యొక్క పునాది మీద మీరు కట్టబడిన వారు అని మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క పునాదుల మీద కట్టబడరో అప్పుడు వాన వచ్చింది, వరద వచ్చింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాస్తూ మరి ఆ వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు అది నిలబడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఇక క్రిస్టియన్ ఫౌండేషన్ మీద కట్టబడతారో వారే వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు నిలబడేవారుగా ఉంటారు. లేదంటే చిన్నది వాళ్ళ జీవితంలో జరగగానే యేసు ప్రభువా ఈయన నమ్ముకుంటే నాకు ఇది జరిగింది అని మానేస్తారు. యేసు ప్రభుని నమ్ముకోగానే నాకు ఉద్యోగం రావాలనుకున్నాను, ఉద్యోగం రాలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు వివాహం అవ్వాలి, ఇంకా వివాహం అవ్వలేదు. ఇట్లాగే చిన్న చిన్న కారణాలు ఏదైనప్పటికీ వారు దాన్ని పట్టుకొని దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో లోతైన కార్యము ఇక పునాది మీద వారు కట్టబడలేదని అర్థము. ఇంకా మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడిని నమ్ముకొని మళ్ళా వెనుకంజ వేసి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నీ యొక్క హృదయం మరలా తెరుము, నేను నీ హృదయంలోనికి వస్తా, నీ యొక్క పాపాలు నేను కడుగుతా, నిన్ను పరిశుద్ధపరుస్తా, నిన్ను నా కుమారునిగా మరలా నేను స్వీకరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే
మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనందరూ చదువుకుంటాం, మనందరం ఎరుగుదాము. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతాడు, మరలా తిరిగి తనంతా తానే మరి తండ్రి వద్దకి వచ్చాడు. కానీ తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడా అని కదా. కుమారుడు తనంతా తాను వచ్చాడు. అలాగే ఎవరైతే తప్పిపోయి ఇప్పుడు వరకు ఇంకా నువ్వు ప్రభువుని అంతకు రాలేదో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. నీ అంతటి నీవే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నేను నిన్ను రుచి చూశాను, నేను నిన్ను తెలుసుకున్నాను, నీ యొక్క కుమారుడు అనిపించుకున్నాను, మరలా నేను వెళ్ళిపోయి ఈ యొక్క పందులు పట్టు వల్ల ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాను, నాకు దానివల్ల శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అని నీవు ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి మరలా తను నిన్ను చేర్చుకొని మరలా రక్షణ యొక్క వస్త్రాలకి మరలా ధరింపు చేసేవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. రండి, సరే మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ అని మరి వాక్యం సెలవిస్తున్నది. అంటే ఇది ఎవరికి చెప్తూ వచ్చారండి? ఈ యొక్క వచనము ఎవరి గురించి రాయబడింది? ఈ యొక్క పత్రిక 7 సంఘాల గురించి రాయబడుతూ వచ్చింది కదా ప్రకటన గ్రంథం. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 7 సంఘాల పేర్లు అక్కడ మనకి కనబడతాయి. అంటే అక్కడ ఉన్న 7 సంఘాలకి అది రాశారని కాదు, కానీ ఈరోజు నీవు నేను కూడా దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఈ యొక్క వాగ్దానాన్ని, దీన్ని ప్రామిస్ అంటారు కదా, ఇది వాగ్దానం. ఈ వాగ్దానం మనం నీవు కూడా క్లెయిమ్ చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నారు. సరే, ఈ యొక్క వచనము ఈ యొక్క 7 సంఘాలకి రాశారని మనం చూసుకుంటూ వచ్చాము. సరే, నేను ఎట్లా చెప్పాలంటే ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక మంచి పెయింటర్ ఆమె ఉంది. ఆమె మంచిగా పెయింటింగ్స్ వేస్తుంది. ఆమె వేసే పెయింటింగ్స్ ప్రపంచంగా ప్రఖ్యాతి నొందిన పెయింటింగ్స్. అవి అందరూ వస్తారు ఆమె దగ్గరకు వచ్చేసి అవి చూసేసి మంచి చెల్లించి వేలం పాట వేసి దాన్ని కొనుక్కొని వారు తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఆమెకు ఒక తలంపు వచ్చింది. ఏమనంటే, నేను ఇన్నాళ్ళ నుంచి పెయింటింగ్స్ చేస్తున్నాను, నేను ఎంతో ప్రఖ్యాతిగా వచ్చాను, ఈ ఒక దినం నేను నా యొక్క పెయింటింగ్స్ అన్నింటిలో కల్లా టాప్ మోస్ట్ పెయింటింగ్, అంటే ఇంకా దీనికి మించిన పెయింటింగ్ నేను మరలా నా జీవితంలో నేను వేయలేను అన్నట్లుగా తను ఆలోచించి అద్దామని భావించి తను ఆ యొక్క చార్ట్ తీసుకొచ్చుకుంది. తను పెయింటింగ్ వేస్తుంది. ఆ పెయింటింగ్ వేస్తున్నప్పుడు తను కొన్ని గమనిస్తూ వచ్చింది. ఆ పెయింటింగ్స్ వేసిన తర్వాత ఆ చార్ట్లో కొన్ని మడతలు కనిపించినాయి. తద్వారా ఆమె ఎంతో కష్టపడి వేసింది, కానీ ఆ మడతలు కనిపించడం వల్ల దాని యొక్క ఆమె ఏదైతే తలంచిందో ఆ తలంపు తగినట్లుగా ఆ యొక్క పెయింటింగ్ అనేది లేదు కదా. సో దానివల్ల అంతకుముందు ఆమె ఏదైతే అమ్మిందో అంతకుముందు పెయింటింగ్ కంటే ఈ యొక్క పెయింటింగ్ విలువ తగ్గుద్దా పెరుగుతుందా కదా. దాంట్లో మడత కనబడుతుంది. ఆ పెయింటింగ్ ఆమె కష్టపడి వేసింది, అంటే ఆమె జీవితంలో అదే టాప్ మోస్ట్ పెయింటింగ్, కానీ దాంట్లో చిన్న మడత కనబడుతుంది. దానివల్ల దాని యొక్క మరి ఆ పెయింటింగ్ యొక్క వెల తగ్గిపోతూ వచ్చింది. అది ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చాము. మరి 1వ అధ్యాయం 1వ వచనంలో మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాను అన్నాడు. మరి 1వ అధ్యాయం 31వ వచనం కాడికి వచ్చేటప్పటికి దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగాను ఉండెను అని ఇక్కడ రాయబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశాన్ని భూమిని సృష్టించాడని మనం చూస్తున్నాము ఆదికాండంలో. ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి నేను మరలా సృష్టిస్తానంటున్నాడు. అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? ఇక్కడేమో నేను సృష్టించాను చాలా మంచిది అన్నాడు. మరి ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి నేను మరలా సృష్టిస్తాను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని అంటున్నాడు. అంటే కాబట్టి దేవుడు సృష్టించినప్పుడు చాలా మంచిదిగా దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత పాపం అనేది ఎప్పుడైతే లోకంలోనికి వస్తూ వచ్చిందో 3వ అధ్యాయంలో మనందరం మెరుగుతామో కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా అర్థమవుతుంది. ఈ యొక్క 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ఎప్పుడైతే ఈ లోకంలోకి ప్రవేశించిందో అప్పుడు కొన్ని ఇక్కడ జరుగుతూ వచ్చినాయి. నేను చెప్తాను చూడండి. సరే, ఈ అధ్యాయం మొత్తం నేను చదివించను, కానీ దీని భావాన్ని నేను చెప్తాను. ఎప్పుడైతే పాపం అనేది యొక్క సర్పం ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించిందో మొట్టమొదటిగా మరి అప్పటి వరకు వారు దేవునితో సహవాసం, ఆదాము దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే సహవాసం ఉందో వారి అక్కర్లన్నీ తీర్చబడుతూ వచ్చాయి. ఎప్పుడైతే సహవాసం చేస్తారో దేవుని స్వరాన్ని వారు అనుదినము వినేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు సహవాసంలో ఉన్నారో దేవుని యొక్క పాపం అనేది వారి జీవితంలో లేదో వారి జీవితంలో ఎటువంటి మరి దాపరికాలు అనేవి వారి జీవితంలో లేవు.
ఎప్పుడైతే వారు పాపం చేశారో, పాపం చేసిన తర్వాత కొన్ని వారి జీవితంలోకి వస్తూ వచ్చినాయి. వారు దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయిన వారుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దాగుకున్నాడు అనే ఒక వచనంలో ఉంటది. సో వారు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకునిది. చల్లపూటిన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనెను. చాలా సిస్టర్. కాబట్టి ఇక్కడ దేవుని స్వరం అంతకుముందు కూడా వింటూ వచ్చారు. అంతకుముందు విన్నవారే అంతకుముందు ఎప్పుడు ఇలా దాక్కోలేదు, ఎప్పుడు ఇలాగా భయపడలేదు. కానీ ఇప్పుడు మాత్రము ఎప్పుడైతే పాపం వారి జీవితంలోకి వచ్చిందో మరి వారి యొక్క జీవితంలో ఇక ఎడబాటు అనేది కనబడుతుంది. ఎప్పుడైతే పాపం వారి జీవితంలోకి వచ్చిందో వారి జీవితంలోకి భయం అనేది వారికి ఇక్కడ ప్రవేశించిందిగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే పాపం వారి జీవితంలోకి వచ్చిందో వారు దిగంబరులని వారు తెలుసుకుంటూ వచ్చారు. దేవుని సృష్టించినప్పుడు ఇవన్నీ ఉన్నాయండి కదా. దేవుడు సృష్టించినప్పుడు ఈ 3 మనం ఏదైతే అనుకున్నామో అవి మానవునికి దేవుడు ఇవ్వలేదు. కానీ మరి మానవుడు ఆ యొక్క పాపం చేయడం వలన ఇవన్నీ తాను తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు సృష్టించినప్పుడు సమస్తం మంచిదిగా తాను చూస్తూ వచ్చాడు. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి ప్రకటన 21వ అధ్యాయం వచ్చేప్పటికి ఇప్పుడు దేవుడు దాన్ని పశ్చాత్తాపడి నేను కొత్త సృష్టించాలని తాను కోరుకుంటున్నాడు. మరి దేవుడు ఏదైతే సృష్టించాడో ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే మానవుని చేత ఆయన తను మహిమపరచబడాలని, మానవుడితో తను మరి నివాసం చేయాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అలాంటి దేవుని ఆశని, దేవుని కోరికని మరి మానవుడు తప్పించడానికి మరి యొక్క పాపం చేస్తూ వచ్చాడు. పాపం చేయడం ద్వారా మరి దేవుడు మనతో చేసే సహవాసాన్ని మనం కోల్పోతూ వచ్చాం. దేవుడు మరి యొక్క సృష్టిని సృష్టించిన ఉద్దేశము మరి అక్కడ మరి పోతూ వచ్చింది. నీవు నేను ఇంక ఎవరైనా అన్నప్పటికీ పాపంలో ఉన్నట్లయితే ఇంకను మరి నీవు దేవుడితో సహవాసం లేనివాడు అని నీవు గ్రహించాలా. దేవుడితో నీకు సహవాసం లేనప్పుడు నువ్వు నిత్య నరకానికి, అగ్నికి నువ్వు వెళ్ళేవాడిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో అప్పుడు నీవు మరి నీ యొక్క మరి ఆ యొక్క ప్రకాశము దేవుడు గురించి దాకా వివరిస్తూ వచ్చాడన్న మరి దేవుడు ఎంతో సుందరుడు. ఆ యొక్క సుందరుడైన దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఆ యొక్క సుందర లక్షణాలు మనకి వస్తాయి కదా. మరి సిస్టర్స్కి బాగా తెలుసు, మరి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వారు కొన్ని వాల్ ఫొటోస్ పెట్టుకొని మంచి మంచి పిల్లల ఫోటోలు పెట్టుకొని చూస్తూ ఉంటారంట కదా. ఎందుకు? అలాంటి పిల్లలే పుట్టాలని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో సుందరుడు. మరి ఆ సుందరుతో మనం సహవాసం చేసి ఆయన చూస్తున్నప్పుడు అనుదినము మన జీవితంలో ఆ సుందర లక్షణాలు మన జీవితంలో కూడా వచ్చేవిగా ఉంటాయి. మరి దాన్ని సైంటిఫిక్ గా కూడా మరి సూర్యుడి గురించి మనకు తెలుసు, చందమామ గురించి మనకు తెలుసు. చందమామ తనంతట తాను వెలిగింపబడలేదు. చందమామ అనేది స్వయంగా తనంతట తాను వెలిగింపబడదు. సూర్యుడు లేకపోతే చందమామ లేదు. చందమామ వెలిగించబడాలంటే సూర్యుడి యొక్క కాంతిని అది మార్నింగ్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఉంటది. ఎప్పుడైతే సూర్యుడు దాక్కుంటాడో నైట్ టైము అస్తమించగానే చందమామ అప్పటి వరకు కూడా చందమామ ఉంటది, చందమామ వేడికి పోదు. కాకపోతే ఆ సూర్యుడి కాంతి ముందు మనకి ఆ చందమామ అనేది మనకు కనపడదు. ఎప్పుడైతే అస్తమిస్తుందో చీకటి వస్తుంది, అప్పుడు వరకు గ్రహించిన కాంతి వలన ఆ చందమామ అనేది అది వెలిగేదిగా మనకి కనబడుతుంది. అలాగే నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే మరి ఆయన యొక్క సుగుణాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఆ యొక్క గుణాలు మనం అందరూ పొందుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే ఇంక నువ్వు దేవుణ్ణి దూరంగా ఉన్నారో వారికి యొక్క లక్షణాలు రావు. ఆ చందమామ ఉంది కానీ ఆ కాంతి గ్రహించలేని స్థితిలో ఉన్నట్లుగా ఉంటది. నైట్ పూట చందమామ రాలేదనుకోండి, ఉదాహరణకి కనబడలేదు, సంవత్సరం కనబడలేదు అనుకోండి కదా, ఎట్లా ఉంటది కదా. అలాగే నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతో ప్రాముఖ్యము. ప్రతి వ్యక్తి కూడా, అందుకనే భక్సింగ్ గారు అంకులు చెప్తూ వచ్చినప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఈక్వల్లీ ప్రెషియస్ అని తాను చెప్తూ వచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అందరూ సమానమే, తారతమ్యం అనేది లేదు. పాపి అయినా పరిశుద్ధుడైనా, అది పాస్టర్ కొడుకైనా ఎవరైనా ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయనకి అందుకే అంటున్నాడు, దేవుడు ఒకటే కోరుతున్నాడు మానవుడి నుంచి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయం నాకు ఇస్తే అందుకే తలుపు వద్ద నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని దాన్ని తీసినట్లా నేను వచ్చి వానితో నేను భోజనం చేస్తానన్నట్లుగా సహవాసం చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
ఇక సహవాసం లేకపోతే వచ్చే కారణం మరి ఏంటో మనం చూస్తూ వచ్చాం. ఎవరైతే సహవాసం చేస్తున్నారో వారిలో మరి ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం ఉన్నప్పుడు ఈ యొక్క భయం అనేది వారి జీవితంలో ఉండదు. మరి ఈ యొక్క దిగంబరత్వం అనేది వారి జీవితంలో ఉండదు. దిగంబరత్వం అంటే ఈ యొక్క రక్షణ వస్త్రాలు, దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇస్తూ వచ్చారు యెషయా గ్రంథంలో. మరి ఉల్లాస వస్త్రాలు, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, మరి ఇలాగా వస్త్రాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు. ఎవరైతే దేవునితో సహవాసంలో లేరో వారికి యొక్క వస్త్రాలు లేవు అని అర్థము. ఎవరైతే దేవునితో సహవాసం ఉన్నారో వారి యొక్క వస్త్రాలు కలిగి ఉన్నారని అర్థము. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు దేవునితో సహవాసం చేస్తున్నారా లేదా దేవునికి దూరంగా ఉంటున్నారా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బల్ల మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రతి వారము మన సంఘంగా కూడి వచ్చినప్పుడు ఈ వారం అంతా నేను ఎలా ఉన్నాను, వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని నన్ను నేను పరీక్షించుకొని ఆ యొక్క బలలో పాల్గొందాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి ఇందా మనం చూసుకుంటూ వచ్చాం, అట్లా అక్కడికి వెళ్తున్నాను. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అని. మరి మొదటి అనుభవంలో మనం చూస్తూ వచ్చాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టిస్తూ వచ్చారు. ఆ సృష్టించిన సృష్టిలోకి పాపం వస్తూ వచ్చింది. పాపం వచ్చుట చేత ఆ యొక్క సృష్టిని దేవుడు సృష్టించిన ఉద్దేశాన్ని ఈ యొక్క సృష్టి కోల్పోతూ వచ్చింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ ఉద్దేశం కోల్పోయిందో ఆ ఉద్దేశాన్ని నుంచి మరలా ఆ ఉద్దేశంలో తీసుకురావాలని దేవుడు సృష్టించిన వానికి ఉంటుందా ఉండదు ఆశ? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, దాంట్లో వెళ్ళాలని కట్టుకున్నాం, అది వెళ్లకుండా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని సరి చేసుకొని లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతాం కదా. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇక సృష్టించిన దేవుడు మరి అందులోకి వచ్చిన ఈ యొక్క పాపం వల్ల మరి ఈ యొక్క పతనం ఏదైతే వచ్చిందో దాని నుంచి మళ్ళా తీసివేసి ఆయన నూతన ఆకాశాన్ని, నూతన మరి భూమిని దేవుడిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. మరి దానికి ముందు అధ్యాయం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం కొన్ని వచనాలు అక్కడ మనం చూద్దాం. 20వ అధ్యాయం 7వ వచనంలో 7వ సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములను ఎదుక సముద్రం విసుకోవలెనన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారి భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అది ఆ క్రూర మృగములను అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింపవళ్ళు బాధింపబడుదురు. సరే సిస్టర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ 1000 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత సాతానుడు బంధించబడతాడు. 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత సాతానుడు విడిపించబడతాడు. ఇక్కడ చూసాం కదా మనం, మరి ఆ చెరలో నుంచి ఆ సాతానుడు విడిపించబడతాడు. ఆ యొక్క విడిపించబడిన తర్వాత యుద్ధం మరి వారిని మోసపరుస్తూ ఉంటాడు. తర్వాత మరి ప్రియమైన పట్టణం ముట్టడి వేసి వచ్చినప్పుడు అగ్ని దిగి వచ్చి మరలా ఆ సాతానుని బంధించి ఆ అగ్ని గండకంలోకి బంధించిగా కనబడుతుంది. కాబట్టి ఇక సాతానుడు మొట్టమొదటిగా బంధించబడతాడు. మరలా 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. మరలా విడిపించబడతాడు, మరలా బంధించబడతాడు. ఆ తర్వాత బంధించబడింది ఇక ఫైనల్లో మరి ఇంకా ఆ తర్వాత ఇంకా నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు సృష్టించి, అందుకని ఇక్కడ అంటాడు ఏమనంటే, నేను ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును. 21:3 ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలే ఉండును, దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడై ఉండును. అంటే మరి ఆ యొక్క నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేమని కూడా మనం చూస్తూ వచ్చాం 2వ వచనంలో. మరి ఇక్కడ మొత్తం 4 రకాలుగా మరి నూతనమైనవి ఇక్కడ కనబడుతున్నాయి. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము, సమస్తము నూతనం. సమస్తం కూడా ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో సమస్తము నూతనము. కాబట్టి ఈ 4 రకాలుగా నూతత్వంలో దేవుడు మనతో సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. దానికి ముంగుర్తుగా మరి నిర్గమాకాండంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముంగుర్తుగా రాకముందు మరి ఆ యెహోవా దేవుడు మోషేతో మరి నేను మనుషులతో నివాసం చేయాలి, మీరు నా కొరకు మరి మందిరాన్ని నిర్మించమని దేవుడు ఒక నమూనా ఇస్తూ వచ్చాడు. ఎందుకు అంటే నేను మీతో నివాసం చేయాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి ఆ యొక్క నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే దేవుడు మనతో నివాసం చేయాలని ఉంది. ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు మనతో నివాసం చేయాలని దేవుని యొక్క ఆశ. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు మనతో నివాసం చేయాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఎవరైతే ఇక పాపంలో ఉన్నారో ఆ దేవుని సహవాసం నుంచి
దూరపరచబడి మరి వేరుపరచబడిన వారై మరి దాని ద్వారా ఈ యొక్క లోకంలో వారిని గొప్ప నష్టాన్ని తెచ్చుకొని నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు. ఎవరైతే మరి మరి ఆయన సహవాసంలో ఉంటారో మరి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చే నూతన ఆకాశం, నూతన భూమి, ఆయన నూతన రాజ్యం గురించి ఇక్కడ రాయబడింది. దీనికి ముంగుర్తుగా దానియేలు కూడా మరి ఆ రాజ్యాల గురించి తాను రాస్తూ మరి 4 రాజ్యాల గురించి తాను రాస్తూ వస్తాడు. తర్వాత మరి అంతిమంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యం ముంగుర్తుగా అక్కడ రాయబడుతూ వచ్చింది దానియేలు గ్రంథంలో కూడా. సరే, ఎన్ని ప్రవచనాలు మరి వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి అన్నిటి మరి ప్రవచనాలు వింటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో వస్తున్నాడు అంటున్నాడు. మరి ఒకవేళ మనం అనుకున్న ఉదాహరణకి క్రీస్తు శకం కదా, క్రీస్తు శకం 100 సంవత్సరాలు ఉన్నవారిని అడిగా మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారని చెప్పుకుంటారు. అలా 1000 సంవత్సరంలో ఉన్నవారిని అడిగితే వారు చెప్పుకుంటారు. ఇప్పుడు మనల్ని అడిగితే మనం కూడా చెప్తున్నాం. అంటే ఆయన ఎప్పుడు వస్తాడంటే మరి మనకి తెలియదు. దొంగ వలె నేను వస్తానని రాయబడింది. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి నీవు నేనేం చేయాలంటే సిద్ధంగా మరి ఆయనను ఎదుర్కొన్నట్టుకు, సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కొన్నట్టుకు నీవు నేను సిద్ధపడాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. దానికి తగినట్లుగా మన జీవితంలో మనం సాధన చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు. ఆయన నన్ను తీసుకొని వెళ్ళాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను జీవిస్తున్నానా? పరిశుద్ధంగా జీవించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి దేవునికి బెలియాలతో ఏమి పొత్తు అనే వాక్యం రాయబడి ఉంది. మరి అంటే పరిశుద్ధతకి అపరిశుద్ధతకి ఏమి పొందిక. మరి దేవుడు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే మరి దేవునితో నువ్వు కొనిపోబడతావు. నువ్వు అపరిశుద్ధుడిగా ఉన్నట్లయితే మరి దేవునితో కొనిపడబడలేవు. ఎందుకంటే అక్కడ యుగాలు మరి ఇంత మనం చదువుకుంటూ వచ్చాము. మరి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడే దేవుడు కదా. కాబట్టి నేను పరిశుద్ధతలో ఉన్నప్పుడు మాత్రమే మనల్ని దేవుడు మరి యోహాను సువార్త 14లో సెలవిచ్చిన దేవుడు నన్ను పరలోకానికి మరలా తీసుకొని వెళ్ళాలంటే నేను పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలా. గత వారం అంతా నన్ను పరీక్షించుకోవాలి. ఈ వారంలో ఎక్కడ మనం పరిశుద్ధం నుంచి తొలగిపోతూ వచ్చాము, ఏ విషయంలో మనం తొలగిపోతూ వచ్చాము అనేది నేను పరీక్షించుకొని ఒకవేళ తొలగిపోతే దేవుడి దగ్గర క్షమాపణ కోరి దాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క బలాన్ని మనం దర్శించాలా. అలా కాకుండా ఆచారంగా అలవాటుగా దాన్ని దర్శిస్తే మరి 1 కొరింథీ 11లో సెలవిచ్చిన రీతిగా మరి ఏమవుతారండి? అనేకులు బలహీనులు, రోగులను చాలా మంది నిద్రిస్తున్నారు. కాబట్టి ఆ 11వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్గొంటారో వారు మరి నిద్రించేవారుగా చివరికి ఆత్మ సంబంధమైన నిద్ర గురించి మాట్లాడుతున్నారు. శరీర సంబంధమైన నిద్ర కాదు కానీ మరి ఆత్మ సంబంధమైన నిద్ర. అంటే ఆత్మీయంగా వారు వారు చనిపోయిన స్థితిలోనికి వస్తారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని మనం ఎంత పలకరించినా, ఎంత నవ్వినా, ఎంత ఏడ్చినా ఆ వ్యక్తి ఏం చలనం ఉండదు. అలాగే మన ఆత్మ కూడా మనం ఎంత వాక్యం చెప్పినా ఆ వ్యక్తికి చలనం అనేది ఉండదు. ఆదివారం వస్తాడేమో కానీ ఎంత వాక్యం విన్నా తన హృదయాన్ని తను మార్చుకోడు. ఎంత వాక్యం ఉన్నా తను మరి దేవుని తన సొంత రక్షకుడిగా తను అంగీకరించడు. చనిపోయిన స్థితి అంటే అదే. కాబట్టి మరి నేను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలంలో పాల్గొనాలని మరి ప్రభు నామన మనం హెచ్చరించబడుతున్నాం. మరి 2వ అనుభవంగా మరి అక్కడ మనం చూసుకొని వస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం మనిషి గురించి మనం చూస్తూ వచ్చాం కదా. మనిషి పాపం చేయడం వలన అంతకుముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు. వస్త్రాలు కలిగి ఉన్నాడు, వస్త్రాలు కోల్పోతూ వచ్చాడు. మరి ఆ భయం అనేది తన జీవితంలో లేదు. ఇప్పుడు భయం అనేది తన జీవితంలోకి వస్తూ వచ్చింది. 2వదిగా రోమా 8:19-22 అందరూ చూద్దాం, అందరూ చదువుదాం. రోమా 8:19-22 వరకు వచ్చేసి అందరం సృష్టిలో ఎరుగుదాము. సరే, ఇక్కడ మనం చూస్తూ వచ్చా స్పష్టంగా రాయబడింది, సృష్టి యావత్తు ఏకీగిరంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. మూలుగు అనేది ఎప్పుడు వస్తుందండి? భారంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు మూలుగు అనేది వస్తుంది. అదే ఇశ్రాయేలు జీవితంలో 1వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం.
మరి ఐగుప్తీయులు వారిని వెట్టి చాకర్లు చేసినప్పుడు వారు మూలుగుతూ వచ్చారని, ఆ యొక్క మూలుగు దేవుని సన్నిధి చేరిందని మనం చూస్తూ వస్తాం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏది మూలుగుతుంది ఇక్కడ అంటే మరి 1:31 వచ్చిన ప్రకారం దేవుడేమో సమస్తం మంచిగా చేశాడు కదా, ఇప్పుడు ఏమవుతుంది మరి సృష్టి మూలుగుతుంది. ఎందుకని అంటే ఇది కూడా పాపం వల్లనే. పాపం వల్ల ఒక మానవుడే కాదు, సృష్టి కూడా దేవుడు సృష్టించిన ఆ ప్లాన్కి వ్యతిరేకంగా తను మరి బాధపడుతుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అక్కడ కూడా దేవుడు నేలను శపించినట్లుగా 3వ అధ్యాయంలో మనకి కనబడుతుంది, ఆదికాండం 3వ అధ్యాయంలో. కాబట్టి ఆ దేవుని శాపానికి యొక్క సృష్టి కూడా గురవుతూ వచ్చింది. ఇప్పుడు సృష్టి కూడా మూలుగుతూ వచ్చింది. మరి సృష్టిని కూడా మరి దేవుడు మరి కొత్తదిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నూతన ఆకాశం నూతన భూమి అంటే నూతనమైన సృష్టి. అక్కడ పాపానికి ఎటువంటి తావు లేదు. ఆ యొక్క నూతన ఆకాశం నూతన భూమిలో నూతన యెరూషలేములో మరి దేవుడు మన మధ్య ఉంటాడు. అక్కడ పాపానికి ఎటువంటి తావు లేదు అక్కడికి. మరి అందుకనే ఆ దేవుడు ఆ వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆదికాండం ప్రకటన 21:1 నూతన ఆకాశము నూతన భూమి కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఈ యొక్క ప్రసవ వేదం పడుతున్న ఇక భూమి మరి దేవుడు నూతన భూమి అనుగ్రహిస్తానని అదే దేన్ని తెలియజేస్తుందండి? రిస్టోరేషన్ అంటే మన తిరిగి సమకూర్చుట. దేవుడి ఉద్దేశం ఏదైతే మరి భూమి పక్షాన ఉందో ఆ యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ దేవుడు తిరిగి తన ప్రణాళిక ప్రక్కన చొప్పున తాను తీసుకురావాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి ఆ యొక్క దినం కొరకు మనం నిరీక్షణతో వేచి ఉండాలా. మరి ఒక మనిషి మాత్రమే కాదు, సృష్టి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టి ములుగుతుంది. మరి ఆ సృష్టిని కూడా దేవుడు నూతనమైనదిగా, సమస్తము నూతనమైనదిగా అంటే అందులో సృష్టి కూడా వస్తుంది కదా, ఒక మనుషుడే కాదు కదా. సమస్తము అంటే సృష్టి ప్లస్ మనుషుడు. మరి రెండింటిని దేవుడు నూతనమైనదిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. మరి ఇదంతా మనం ఏమి పరీక్షించుకోవాలా? మరి ఏం గుర్తు చేస్తుంది ఇదంతా అంటే మానవుడు మరి ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు మరి శాశ్వతమైన మానవుడా? కాదు కదా. మరి మనం శాశ్వతం కాదు, అశాశ్వతము అంటే టెంపరరీ హ్యూమన్ బీయింగ్స్. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, త్రాసు మీద ధూళి వంటి వారం. మరి గడ్డి పువ్వు ఎలా అయితే ఎండిపోతుందో అలాగా ఎండిపోయేటువంటి వారం. మనం ఏం గ్రహించాలంటే నీవు నేను మరి మనం శాశ్వతమైన వారం కాదు అని మనం గ్రహించాలా. మరి దేవుడు నూతన మరి ఆ ఆకాశము నూతన భూమి నూతన సృష్టిని చేస్తానన్నాడు. మరి నీవు నేను ఆ నూతన సృష్టి కొరకు నీవు నేను సిద్ధపడుతున్నామా అనేది నీవు నన్ను నేను పరీక్షించుకోవాలా. మరి ఆ 4 వచనాల్లో మనం చూస్తే అదే నూతన సృష్టిలో దేవుడు వారితో ఉండి సుఖ నివాసం వారి మధ్య నివాసం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తానని చెప్తూ వచ్చాడు. అంటే మరి ఈ యొక్క దేవునితో మనం ఏం పరీక్షించుకోవాలంటే ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు నేను ఈ లోకంలో నేను మరి ప్రయాణికుడిని, యాత్రికుడిని, నేను పర్మనెంట్ పర్సన్ కాదు అనే గ్రహంతో నేను గత వారం అంతా నడిచామా లేదా? మరి నేను దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడుతున్నాననే ఆ యొక్క గ్రహింపులో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా. మరి రెండవదిగా ఏం తెలియజేస్తుందంటే ఇది వాగ్దానమా, ఇది శరీరం, లేదంటే ఇది ప్రవచనమా? ఈ వచనం మనం చదువుకున్న ప్రవచనం ప్లస్ వాగ్దానం అంటే ఫ్యూచర్ లో జరగబోయే వాగ్దానం ప్రవచనంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దాని యందు నీవు నమ్మిక కలిగి ఉన్నావా? నేను నమ్మిక కలిగి ఉన్నానా? దేవుడి వాక్యము ఎందు నువ్వు నమ్మిక కలిగి ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. సాతానుడు తర్వాత విడిపించబడతాడు, తర్వాత సాతాను మరలా బంధించబడతాడు, తర్వాత నూతన సృష్టి వస్తుందని. దీనిని నీవు నమ్ముతున్నావా? ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే గత వారం అంతా దాని దృక్పథంతో నువ్వు జీవించావా? ఆ యొక్క రాజ్యం కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? పునాదులుగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానని మరి అబ్రహాం గురించి హెబ్రీ పత్రికలో రాయబడుతూ ఉంది. కాబట్టి నేను ఆ యొక్క పట్టణం కొరకు, ఆ యొక్క నూతన యెరూషలేం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి 3వ అనుభవంగా మరి ఇది చూస్తున్న మనము దేవుని యొక్క సువార్త గురించి మరి 1 కొరింథీ 11లోకి వెళ్దామండి.
26వ వచనంలో మనం చదివినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగుము నడుతులా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. మరి ఇది ఆజ్ఞ కదా, కమాండ్మెంట్. మరి ఆ రొట్టె తిని ఆ యొక్క పాత్రలో త్రాగే నీవు నేను ఆయన రాజ్యాన్ని గురించి మనం ప్రచురిస్తున్నామా? ఆయన నూతన ఆకాశాన్ని, నూతన భూమిని, నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఆయన మరలా వచ్చి నిన్ను నన్ను కొనుక్కోపోతాడు. ఆయన నీ కోసం నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ప్రచురిస్తున్నామా? నన్ను నేను పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. 26వ వచనం ప్రకారం ఆ యొక్క రొట్టెను తినేవారు, ఆ యొక్క పాత్రను త్రాగేవారు అవకాశం ఉన్న కొలది మరి ఈ యొక్క దేశంలో ప్రకటించలేము సువార్తని. అయినప్పటికీ మనం ఎక్కడైతే వీలు అవుతుందో అక్కడ మరి వాక్యాన్ని మనం బోధించాలా, వారికి తెలియచేయాలా క్రీస్తు ప్రేమ గురించి. మరి నేను గత వారంలో సువార్తల విషయంలో ఏదో ఒక విషయంలో మనం దేవుని గురించి మనం పంచుకున్నామా? మరి ఇక్కడ ఆజ్ఞయిస్తూ వచ్చాడు, మరి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగువాడు ఎప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. ఈ యొక్క దినం ప్రచురిస్తే సరిపోతుందా? లేదా కాదు కదా. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈరోజు చేయాలి, నిన్న చేయాలి, రేపు చేయాలి. కాబట్టి ఆయన మరణాన్ని ప్రచురించడం అనేది అదే సువార్త. అదే 1వ కొరింథీలో మరి పౌలు గారు రాస్తూ వస్తారు, లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందిను, లేఖనం ప్రకారం సమాధి చేయబడిను, లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడిను. ఇది ప్రచారం చేయడమే దేవుని సువార్త. సువార్త అంటే ఇంకేదో కాదు. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, మన పాపాల నిమిత్తం సమాధి చేయబడ్డాడు, మన పాపాల నిమిత్తం ఆయన లేవబడుతూ వచ్చాడు, ఆయన ఆది సంభూతుడుగా లేచాడని మరి ఇంకోసారి రాయబడి ఉంటుంది. ఆది సంభూతుడు అంటే ప్రప్రథమంగా ఆయన మనతో ముందు కూడా దాని గురించి ధ్యానించుకుంటూ వచ్చాం. మరి ఆ యొక్క వారు శ్రమ పెట్టబడిన కొలది వారు విస్తరించిన అనే మాట మనం ధ్యానిస్తూ ఆ మాటని మనం ఇంతకుముందు ధ్యానించుకుంటూ వచ్చాం. మరి ఈ యొక్క వచనం ప్రకారం మరి నేను సువార్తనే ప్రకటిస్తున్నామా? ప్రశ్న వేసుకోండి. ఈ యొక్క క్వశ్చన్ మార్కులు ఆన్సర్ మన హృదయంలో మనం రాసుకొని ఆ ఆన్సర్ నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేయకపోతే నీ యొక్క బలలో మరి స్వేచ్ఛగా నువ్వు పాల్గొనవచ్చు. ఒకవేళ నీ యొక్క హృదయం నీకు దోషారోపణ చేసింది అనుకో, నువ్వు దాన్ని వ్యతిరేకించి నువ్వు వెళ్ళి బలలో పాల్గొంటే దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కానీ దాని ద్వారా అక్కడ రాయబడిన రీతిగా మరి మనం బలహీనం అవుతాం, మనం రోగులం అవుతాం, మనం నిద్రించేవారం అవుతాం. అలాంటి స్థితిలోకి రాకూడదని దేవుడు మనకి కాషన్ ఇస్తూ వచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు హైవే మీద వెళ్తుంటాము, ఇక్కడ మలుపు ఉంది, నువ్వు ఇక్కడ స్లో అవ్వాలి అని, లేదంటే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి, ఇక్కడ స్లో అని కొన్ని కాషన్స్ పెడుతూ ఉంటారు. ఆ యొక్క కాషన్స్ దగ్గర ఓన్లీ ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోతాం? వెళ్ళిపోయి అక్కడ ప్రమాదంలో పడిపోతాం. అలాగే మనకి కొన్ని కాషన్స్ ఇక్కడ మరి హెచ్చరికలు దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. మరి ఈ హెచ్చరికల్లో మరి దేవుని సువార్తను మనం ప్రకటిస్తున్నామా? అది నేను మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దానికి జవాబు రాసుకొని ఆ బలలో పాలు పొందాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మూడవదిగా ఈ యొక్క సృష్టిని సృష్టించింది ఎవరన్నా? దేవుడు. కాబట్టి ఆ యొక్క దేవుని చేత సృష్టింపబడిన సృష్టిలో నేను కూడా ఒక సృష్టిలో ఒక భాగమే కదా. సరే, ఈ యొక్క సృష్టించిన సృష్టిలో నీ యొక్క వైఖరి, నా యొక్క వైఖరి ఏమిటి? ఇక సృష్టి పక్షాన దేవుడి చేత సృష్టించబడిన వైఖరిలో ఉన్నావా లేదా? నన్ను నేను పరీక్షించుకోవాలి. మరి ఆ వైఖరి ఎలా ఉంది? మరి అది ఏ విషయం కైనప్పటికీ మరి దేవుని చేత కలుగుతుందనే వైఖరిలో మనం ఉన్నామా లేదా? మరి ఉదాహరణకి మీరు ఇప్పుడు అన్నము వేస్ట్ చేసేమనుకోండి, అన్నం అనేది మనకి దేవుడి సృష్టి ద్వారా మనకు వచ్చింది, అంతేకాదు మనం సృష్టించింది కాదు, దేవుని సృష్టి ద్వారా మనకు అది అనుగ్రహించబడింది. దాన్ని మనం వృధా చేసామనుకోండి, మన వైఖరి ఎలా ఉన్నట్లు? మరి వృధా తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తే మన వైఖరి ఎలా ఉన్నట్లు? దేవునికి విరోధంగా ఉన్నట్లే. కాబట్టి ఇట్లా ఏ విషయంలో మనమే అక్కడ రాసుకోవచ్చు. మన సృష్టి పక్షాన మన వైఖరి ఎలా ఉంది అనే దాంట్లో మనం రాసుకొని మనమే జవాబు రాసుకుంటే, ఉదాహరణగా నేను చెప్పాను, ఆత్మ సంబంధం అయింది కూడా మరి మన వైఖరి దేవుడు సృష్టించే సృష్టిలో మన వైఖరి ఎలా ఉంది? మరి దేవుని యొక్క సిద్ధపాటు, ఆ యొక్క రాకడ కొరకు నీ సిద్ధంగా ఉన్నావా? ఈరోజే దేవుడి రాకడ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు? రెండే మార్గాలనే అందరూ చెప్తారు, ఏ మతమైనా అదే చెప్తుంది. కానీ మరి ప్రభువుని నమ్ముకున్న నీ పరిస్థితి ఏంటి? అక్కడ మరి ఒకడు త్రాగుము శృతించమని లోకాసువార్తలో రాయబడింది.
ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఆ రాత్రి ఆ యొక్క వ్యక్తి మంచిగా సంపాదించాడు, ఫుల్గా తన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం సమస్తం ఉంది, చిటికలతో పనులన్నీ అయిపోతాయి, కానీ తనలో దేవుడు లేడు. తన వల్ల మరి దేవుడు ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నానని తనతో అంటున్నాడు. వెర్రివాడ అని దేవుడు అంటున్నాడు. నువ్వు వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు నిన్ను కూడా వెర్రివాడ అంటే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? వెర్రివాడ అని దేవుడు కనుక అంటే మరి ఆ వాక్యాన్ని నువ్వు ఎంతో వింటున్నావు, కానీ నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటున్నావు. వాక్యాన్ని వింటున్నావు, మళ్ళీ ఆచారంగా బలలో పాల్గొంటున్నావు. వాక్యాన్ని వింటున్నావు, ఏదో వెళ్దామంటే వెళ్దాం అన్నట్లుగా మందిరానికి వస్తున్నావు. దానివల్ల నీకు దేవుడు నిన్ను వెర్రివాడ అని నిన్ను అంటే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? దేవుడు అందుకు మనల్ని నియమించుకున్నాడా? అందుకు మనల్ని సృష్టించాడా? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడండి? ఆయన మహిమను మనం ప్రత్యక్షపరచబడడానికి మనల్ని దేవుడు సృష్టించాడు. ఆయన మహిమపరచాలని దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తూ వచ్చాడు. అంతేగాని నీవు నేను నరకానికి నాశనానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక కాదు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఆ యొక్క సృష్టి పక్షాన మరి నీ యొక్క వైఖరి, నా యొక్క వైఖరి ఎలా ఉంది అని. మరి ఆ యొక్క దేవుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి, దాన్ని మనం కొన్ని కారణాలు, ఇప్పుడు ఉదాహరణకి వామిటింగ్ అయింది, మధ్యలో దారిలో ఉన్నాము, అప్పుడు ఎక్కడో చోట వేయాలి కదా వామిటింగ్ని. కొన్ని పరిస్థితులు ఉంటాయి, నేను కాదన్నాను కానీ ఉదాహరణ చెప్తున్నాను. అలాగా మరి సృష్టి పక్షాన మన వైఖరి ఎలా ఉందో, మరి ఆత్మ సంబంధంగా కూడా మన వైఖరి ఎలా ఉంది, దేవుని మందిరం పక్షాన మన వైఖరి ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకుందాం. మరి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలా అని మరి ఆ తిమోతి పత్రికలో మరి రాయబడుతూ ఉంది. మీరు దయచేసి ఆ 1వ తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు మీ యొక్క ఖాళీ సమయంలో మీరు చదవండి. అక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా ఆ యొక్క యవనస్తుడైన తిమోతికి మరి ఎలా జీవించాలో తను రాస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క శ్లోకంలో మరి మనకు కూడా ఎంతగానో ఉపయోగపడేలా మనకి కనబడతాయి. మరి మనం అనుదినము ఏదో ఒకటి నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మన ఇంట్లో ఉంటే కూడా వాక్యం వినొచ్చు కదండి కదా. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? సహవాసం కోసం కదా. మనం అందరం ఇంట్లో కూడా ఉంటే ఈరోజు యూట్యూబ్ల ద్వారా వచ్చిన చాలా వాక్యాలు ఉన్నాయి. మరి ఎంతో గొప్ప గొప్ప మరి దైవజనులు చెప్తున్నారు. వారి ముందు మరి మనం ఎందుకు పనికిరాము? కానీ మనం ఎందుకు వస్తున్నాము అంటే మరి దేవుని మందిరానికి మనం దేవుని బిడ్డలతో సహవాసం చేయాలనేది ఇది. అందుకనే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం అక్కడికి వెళ్దాం. 42వ వచనం. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. కాబట్టి అక్కడ 4 పిల్లర్స్ కూడా మనకు కనబడుతుంది. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇక్కడ మరలా ఇంకో 4 పిల్లర్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 4 పిల్లర్స్ మీద కూడా మనం కట్టబడాలి, 4 స్తంభాలు. మరి ఈ యొక్క అపోస్తుల కార్యం 2:42 మీ హృదయంలో మీరు భద్రం చేసుకోండి. మరి అపోస్తుల బోధ, మరి వాక్యం ఎలా ఉంది, వాక్యానికి విరుద్ధంగా ఉందా, వాక్యానికి సారంగా ఉందా అనేది మనం గ్రహించే స్థితిలో ఉండాలంటే ముందు మనం వాక్యం తెలియాలి కదా. వాక్యం తెలియకపోతే అది దొంగ బోధ, మంచి బోధ, లేకపోతే వాక్యానికి విరుద్ధమైన బోధ అనేది మనకి అర్థం కావాలంటే ముందు వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే వాక్యం చదవాలి. మరి ఏ రీతికి మనం వాక్యాన్ని చదువుతున్నాం? గత వారం అంతా వాక్యాన్ని ఎలా చదివాం మనం పరీక్షించుకుందాం. ప్రతిదానికి సమయం కలదని మరి ప్రసంగిలో రాస్తూ వచ్చాడు భక్తుడు. మరి ప్రతిదానికి సమయం కలదని, మరి వాక్యానికి కాడికి వచ్చినప్పటికి మాత్రమే సమయం లేదు సహోదరుడు అంటున్నాం. వాక్యం చదివారంటే టైం లేదు బ్రదర్. తినడానికి సమయం ఉంది, ఉద్యోగానికి వెళ్ళడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, హాస్పిటల్కి వెళ్ళడానికి సమయం ఉంది, స్నానం చేయడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. వాక్యం కాడికి వచ్చేప్పటికి మనం పరీక్షించుకుందాం. వాక్యానికి అసలు వాక్యం చదవకుండా మరి ఎలా ఉండగలం? మరి నేను దేవుని గురించి తెలియజేయకుండా ఎలా ఉండగలని భక్సింగ్ గారు ఆ యొక్క దినాన తన నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. తన తల్లిదండ్రులు నువ్వు దేవుడిని నమ్ముకో కానీ బయటికి చెప్పొద్దు అంటే, నేను నా యొక్క నాసికాంధ్రంతో నేను ఎలా అయితే గాలి పీల్చకుండా ఉండలేను, నేను నా దేవుని గురించి చెప్పకుండా నేను ఉండలేనని తను నిర్ణయం చేసుకుంటూ వచ్చాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు తను హెచ్చించి తనని మరి ఎన్నో దేశాల్లో తను మరి గొప్పగా మరి ఆ యొక్క ఉజ్జీవం తీసుకొచ్చుగా తను వాడుకుంటూ వచ్చాడు. మరి చిన్న నిర్ణయంతోనే అంత గొప్పది సాధ్యమవుతూ వచ్చింది. నేను చిన్న నిర్ణయం, వాక్యం చదివే విషయంలో చిన్న నిర్ణయం చేసుకొని
సరే ఈ రోజు అసలు చదవలేదు, వచ్చే రోజు రేపు కొంచెం కొన్ని వచ్చినా చదువుదాం, మరి వచ్చే వారం ఇంకొన్ని వచ్చినా పెంచుకుందాం. అట్లాగా కొంచెం 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 పెంచుకుంటూ వెళ్తే ఆత్మీయంగా మనకి వాక్యం ఏముందో కూడా మనకి అర్థమవుతుంది. వాక్యం అంటే దేవుని మనం ఎంతమంది చూసుకుంటూ వచ్చాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడి గురించి తెలుసుకోవడమే వాక్యం చదవడం అంటే. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాబట్టి ఇక దేవుని వాక్యం మనం నీవు నేను ధ్యానించాలని మరి దేవుని ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అందుకని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అందరికీ తెలుసు. మరి దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత వచ్చిన వాడు నీటి కాలంలో నాటబడిన వాడే ఆకువాడిగా తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండను. ఎన్ని బ్లెస్సింగ్స్ రావాలి అంటే పైన వచ్చిన కండిషన్ నెరవేర్చాలి. దివారాత్రం దాన్ని ధ్యానించాలి. మనకు సమయం ఉన్న కొలది. దివారాత్రం అంటే 24 hours చదవమని కాదు, కానీ మనకి సమయం ఉన్న కొలది వాక్యాన్ని మనం చదవాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అది ఎప్పుడైతే మనం చదువుతామో దానిలో ఉన్న మరి ఆ మంచి అనేది మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా మనం మరి ఆ చెట్టు వల్లే ఫలించే వారంగా ఉంటాము. గత వారం కూడా అదే చూసుకుంటూ వచ్చాము. మంచి నేల విత్తబడిన విత్తనము వల్లే నీవు నేను ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు చదవాలా. దేవుని వాక్యం చదవనప్పుడు నీకు వాక్యం గురించి తెలియనప్పుడు దేవుడు ఎవరు కూడా నీకు తెలియదు. మరి ఒక రోజు చదువు, 2 రోజులు చదివేసి తర్వాత ఆపేసి నేను చదివేశాను అనుకోవడం కాదు, కానీ అనుదినము మనం దేవుని వాక్యాన్ని పఠించాలా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయంలో అది భాషికం వల్లే కట్టుకోవాలా, నీ పిల్లలకి దాన్ని నేర్పించాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని బైబిల్ వర్సెస్ ఉన్నాయి మందిరంలో. మన నెలల్లో ఎందుకు పెట్టుకుంటున్నాం బైబిల్ వర్సెస్ అంటే మనం చూసినప్పుడు కూడా దేవుడి వాక్యమే. మనం కూర్చున్నా, నుంచున్నా, నిల్చున్నా దేవుని వాక్యాన్ని మనకు అలా చూడగానే దేవుని వాక్యం దేవుడు ఆత్మ అని మనకు గుర్తొస్తుంది. తద్వారా మనం ఆ యొక్క గ్రహింపులో మనం ఉంటామనేది ఆ యొక్క ఉద్దేశంతో పెట్టుకున్నాం. కానీ ఏదో తగిలించాం ఎవరి కోసమో కాదు కదా. మనం ఎటు చూసినా, ఎటు వెళ్తున్నా చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్ళాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి చిన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గత వారం అంతా నీవు నేను ఎలా జీవించాము, ఇక నూతనమైన సృష్టిలోకి, నూతన ఆకాశము, నూతన భూమి, ఇందులోకి నీవు రావాలి అంటే, నూతన సృష్టిలోకి నువ్వు రావాలి అంటే, నూతన యెరూషలేము కొరకు నువ్వు రావాలి అంటే నీవు మొట్టమొదటిగా నీవు పరిశుద్ధుడవై ఉండాలా. దానికంటే ముందు మరి హెబ్రీ 6లో సెలవిచ్చినట్టుగా 4 రకాల మరి పునాదుల మీద నువ్వు కట్టబడాలా. అంటే రక్షణను పొంది ఉండాలా. మారు మనసు రక్షణ, మరి బాప్టిషము, మృతుల పునరుద్ధానము, వాటి గురించి మనం అక్కడ చూస్తూ వచ్చాము. మరి ఆ అనుభవంలోకి మొట్టమొదటిగా రావాలి. వచ్చిన నీవు నేను పరిశుద్ధత కలిగి జీవించాలా. గత వారం అంతా ఇక్కడ తప్పిపోయావు పరిశుద్ధతలో. మరి నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. కీర్తన గ్రంథం 139. చదువుదాం. ఫస్ట్ మొట్టమొదటిగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అక్కడి నుంచి 23వ వచనంలోకి వెళ్దాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకర మార్గము నా ఎంతున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము. మనం ఎవరన్నా చేయగలమా ఈ ప్రార్థన? ఎంత వండర్ఫుల్ ప్రార్థన ఇది. ప్రభువా, నా యొక్క హృదయాన్ని పరిశోధించి మరి నా హృదయాన్ని తెలుసుకో. మరి నీకు ఆయాస్కరమైంది నా జీవితంలో ఏదైనా ఉందా? ఉంటే నాకు తెలియచేయి. అంటే తను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నీకు ఆయాస్కరమైన నా జీవితంలో కనుక ఉంటే నేను ఆత్మీయంగా ఎదగలేను. ఆత్మీయంగా ఎదగకపోతే నువ్వు ఆ యొక్క రాజ్యం కొరకు తను సిద్ధపడలేని వాడి వల్లే మరి తను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన నేను కూడా ఇక ప్రార్థన చేయగలమా? దేవా, నీకు ఆయాస్కరమైన నా జీవితంలో ఏదైనా ఉందా అని నేను ప్రార్థన చేయగలమా? అలాంటి స్థితిలోకి వచ్చినప్పుడే నేను ఆత్మీయంగా మరి ఎదిగామని మనకి అర్థమవుతుంది. మరి ఈ యొక్క బలను సందర్శించక పూర్వం ఈ యొక్క ప్రార్థన నేను చేయాలని ప్రభువు నా మనం చేస్తున్నాను. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంది ప్రభా, నీకు బలలో ప్రవేశించక పూర్వం
ప్రభా నన్ను నాకు చూపించు, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి అని ఆ యొక్క గ్రహింపుతో మనం బలలోనికి మనం వెళ్ళాలి. ఆచారయుక్తంగా చెయ్యెత్తేసి మరి బలలో పాల్గొనడం వల్ల ఉపయోగం లేదని మరలా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వాక్యానుసారం బల్ల ఎందుకు పెట్టారంటే ఇప్పుడు దాని ఉద్దేశం కూడా అదే. రొట్టె విరుచుట మనం ఎంత చూసుకుంటూ వచ్చాము అపోస్తల కార్యం 2:42. మరి ఆ అపోస్తల బోధ సహవాసము, మరి మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే సహవాసము, రొట్టె విరుచుట కోసం కదా. 2 ఉద్దేశాలతో మనం వస్తాం. మరి ప్రార్థన యందు ఎరగదగ. ఈ 4 పిల్లర్స్ మీద మనం ఇంతకుముందు 4 పిల్లర్స్ బేసిక్ ఫౌండేషన్స్. వన్స్ రక్షించబడిన తర్వాత ఇంకా ఈ 4 పునాదుల మీద మనం కట్టబడాలి. మరి మొదటి అంతస్తుల్లో మొదటి పునాదులు అయ్యి దాని మీద కట్టబడే పునాదులు ఈ 4. అపోస్తల కార్యం 2:42. ఆ యొక్క పునాదుల మీద నువ్వు కట్టబడినప్పుడు, మరి సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మరి ఆ యొక్క బండ మీద కట్టబడిన ఇంటిని పోలేనట్టు నువ్వు ఉంటావు. బండ మీద ఇల్లు కట్టామనుకోండి, ఏమన్నా వరదలు వస్తే ఏమన్నా అవుతుందా? ఏమవ్వదు. ఈ దేశంలో మరి గట్టి నేల కదా ఇది. ఇక్కడ వాళ్ళు అందుకే వరదల గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కదా. రోడ్లు కూడా ఇక్కడ ఖరాబ్ అవ్వవు. ఎందుకు? ఇక్కడ వర్షాలు పడవు, వరదలు ఉండవు, ఏముండవు ఇక్కడ కదా. అట్లాగా మరి బండ మీద మనం ఇల్లు కట్టడం అంటే అది ఎంతో మరి దృఢత్వాన్ని, బలాన్ని తెలియజేస్తుంది. అలాగా నేను ఆత్మీయంగా మరి ఆత్మ సంబంధమైన బండ క్రీస్తే అని 1 కొరింథీయులలో రాయబడుతుంది. ఆ బండ మీద నేను కట్టబడాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి నేను ఈ యొక్క తలంపులతో మరి దేవుని యొక్క బలను మనం సందర్శిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మరి గత వారం అంతా మనం ఎలా జీవిస్తూ వచ్చాం, పరిశుద్ధంగా జీవిస్తామా లేదా, నన్ను నేను పరీక్షించుకుందాం. మరి ఆయాసకరమైనది ఏదైనా నీ జీవితంలో ఉందా, నా జీవితంలో ఉందా అనేది మనం పరీక్షించుకుందాం. మరి దేవునికి మరి సహవాసం లేకపోవడం వల్ల వచ్చే మరి ఫలితాలు మనం చూస్తూ వచ్చాం. దేవునితో సహవాసాన్ని కోల్పోవడం వల్ల మరి ఆ యొక్క మరి దిగంబరత్వం అనేది వారి జీవితంలో కనబడుతూ వచ్చింది. అలాగే నీవు కూడా సహవాసం కోల్పోతే మరి నీకు కూడా దిగంబరత్వం అనేది వస్తుంది. కాబట్టి దేవునితో సహవాసం ఎంతైనా అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవునితో సహవాసం ఎలా చేస్తాం? దేవుని వాక్యం ద్వారా, దేవునితో సహవాసం, దేవుడు మనతో మరి ఇంకోటి ప్రార్థన. ఈ రెండింటి ద్వారా మనం దేవుడితో సహవాసం చేసే వారంగా ఉంటాం. మరి మన తోటి సహోదరులతో సహవాసం చేయడానికి మనం మందిరానికి వస్తాం. కాబట్టి ఈ సహవాసంలో ఉన్న నేను మరి ఆ యొక్క వాక్యాన్ని చదువుతున్నామా, వాక్యాన్ని ప్రేమిస్తున్నామా, వాక్యానికి మరి విధేయులై ఉంటున్నామా? చదవడం మాత్రమే కాదు కానీ, ఏదో చదివామంటే చదివడం కాదు కానీ దానికి మన జీవితంలో కొంచెమన్నా మరి మొత్తం ఒకే రోజు అందరికీ రాదు. అది దినదినము మనం అన్వయించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ రావాలి. అలా దేవుడు మనకు సహాయం చేయగా, ఇక మాటల్లో జ్ఞాపకం చేసుకునే బలంగా మనం పాల్గొన్నట్టు దేవుడు సహాయం చేయను కాక.